Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So first of all, ఎవరెవరైతే ఏపీ డిఎస్సి 2025లో జాబ్ సాధించారో ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ కానీ ఓకేనా. సో జాబ్ సాధించారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ఓకేనా, వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అండి, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఓకేనా. ఇకపోతే ఎవరెవరైతే జాబ్ మిస్ చేసుకున్నారో ఓకేనా, ఎవరెవరైతే జాబ్ మిస్ చేసుకున్నారో మీకు ఓకేనా, మీకు మళ్ళీ అవకాశం అనేది మన ప్రభుత్వం అనేది ఇవ్వబోతుంది అండి. అదేంటంటే మళ్ళీ ఓకేనా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ డిఎస్సి పెడతాము, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి అక్కడ వాళ్ళ నుండి మనకు గవర్నమెంట్ నుండి మనకు న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా. కాబట్టి మీరు అస్సలు నిరుత్సాహపడకండి. చాలామంది స్టూడెంట్స్ 0.5 మార్క్స్ తోటి 1 మార్క్ తోటి 2 మార్క్స్ తోటి ఎంతోమంది స్టూడెంట్స్ జాబ్ కోల్పోయారు అండి. ఎందుకు కోల్పోయారు మరి, ఎందుకు కోల్పోయారు అంటే మీరు ఓకేనా మీ పైన ఉన్నవాడు మీకంటే కొంచెం ఎక్కువ చదివినట్టే కదా, మీరు వాళ్ళకంటే కొంచెం తక్కువ చదివినట్టే కదా. కాబట్టి ఈసారి అస్సలు వదలకండి, ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చూడండి, అందరికీ అన్ని టైమ్స్ మంచి జరగదండి ఓకేనా. కొంతమందికి ఇప్పుడు జరగవచ్చు, కొంతమంది తర్వాత జరగవచ్చు ఓకేనా. అట్లా కాబట్టి మన దరిద్రం బాగాలేకపోతే మనకు మంచి అనేది జరగకుండా ఉంటుంది అండి. కాబట్టి మీరు అలాంటిది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిఎస్సి అంతే, ఇప్పుడైతే పోయింది అయితే అయిపోయింది కదా, దాని గురించి బాధపడ్డా ఏమైతే రాదు కదా. బాధ ఉంటుంది, బాధపడండి, ఏం కాదు, ఒక 2-3 రోజులు బాధపడండి. బాధపడితేనే మనకి ఏంటంటే దాని నుంచి ఓవర్కమ్ అవుతాం. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎట్లా ప్రిపరేషన్ ఉండాలి అంటే ప్రతి అవర్ ఇంపార్టెంటే. ప్రిపరేషన్ ఎట్లుండాలి అంటే మీ మైండ్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రోజులో ప్రతి అవర్ ఇంపార్టెంటే, ప్రతి మినిట్ ఇంపార్టెంటే మనకు ఓకేనా. ఈ రోజు నుంచి నెక్స్ట్ డే వెళ్ళావు అనుకోండి, ఈ రోజు నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా. అరే గంట అయిపోతుంది అంటే ఈ గంటని నేను ఎలా యూజ్ చేసుకున్నాను అనేది ఇంపార్టెంట్ అండి. చేసే మిస్టేక్ అదే మీరు ఓకేనా, టైంని సరిగ్గా యూజ్ చేసుకోకుండా ఓకేనా. టైం పాస్ చేస్తే మనకు అట్లానే ఉంటుంది అండి. కాబట్టి మీరు అస్సలు టైం పాస్ చేయకండి, ఇప్పటి నుంచి అయినా చెప్తున్నాను ఓకే. ఇప్పటి నుంచి మీరు అస్సలు టైం పాస్ చేయకండి, మంచిగా టైంని మంచిగా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకే బెస్ట్ జాబ్ అనేది వస్తుంది, బెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది తర్వాత. డిఎస్సి జాబ్ వస్తే ఏందండి, లైఫ్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా. కాబట్టి మంచి లైఫ్ కావాలి అంటే మంచి జాబ్ ఉండాలి, మంచి జాబ్ ఉండాలంటే కొన్ని రోజులు బాగా కష్టపడాలి. అంత సక్సెస్ అంత ఈజీగా రాదండి ఎవరికైనా సరే ఓకేనా. ఎంతోమంది ఎంతో కష్టపడుతూ ఉంటారండి. కాబట్టి మీరు కూడా కష్టపడండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ కానుండి ప్రతిదీ క్లియర్ కట్గా నేర్చుకుంటూ వెళ్తూనే ఉండాలి డైలీ. నువ్వు ఈ రోజు నుంచి రేపటికి నీ నాలెడ్జ్ అనేది పెరగకపోతే ఒకరోజు నీ లైఫ్లో వేస్ట్ అయిందని తెలుసుకో మిత్రమా. ఈ రోజు నుంచి రేపటికి నీ నాలెడ్జ్ పెరగకపోతే మాత్రం నీ లైఫ్లో ఒకరోజు వేస్ట్ చేసినట్టే, ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ప్రతి మినిట్ ఇంపార్టెంటే, ప్రతి అవర్ ఇంపార్టెంటే, ప్రతి డే ఇంపార్టెంటే మనకు. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి ఓకేనా. అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించి చూడండి, ఇప్పుడు మనకి ఏపీలో టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అండి. అంటే వాళ్ళు వేస్తామని చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మన దగ్గర ఓకేనా. సెప్టెంబర్లో ఓకేనా, సెప్టెంబర్లో కాకుండా నెక్స్ట్ మంత్ మనకు ఈ సెప్టెంబర్ కదా, నెక్స్ట్ మనకి ఏంటంటే నవంబర్లో ఓకేనా, నవంబర్లో వాళ్ళు నోటిఫికేషన్ ఓకేనా, నోటిఫికేషన్ వేసే ఛాయిస్ ఉంది. నవంబర్లో నోటిఫికేషన్ వేసే ఛాయిస్ ఉంది కాబట్టి అంటే ఎగ్జామ్ మరి నవంబర్లో ఉంటుందో తెలియదు, నెక్స్ట్ మంత్ ఉంటుందో తెలియదు ఓకేనా. అంటే నవంబర్ తర్వాత మంత్ ఉంటుందో తెలియదు, కానీ మనకు నోటిఫికేషన్ అయితే టెట్ నోటిఫికేషన్ అయితే వేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండి. కాబట్టి మీరు ఈసారి టెట్లో బెస్ట్ మార్క్స్ కంపల్సరీ మీకు రావాల్సిందే టెట్లో. ఎందుకంటే టెట్ స్కోర్ అనేది మనకి అక్కడ ఏంటి, ఇప్పుడు డిఎస్సిలో 0.5 తోటి మార్కు పోయిన వాళ్ళందరూ టెట్లో మీకు కనుక కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే ఆ 0.5 అనేది అక్కడ కవర్ అయ్యేది కదా, జాబ్ వచ్చేది కదా. కాబట్టి టెట్లో మంచి మార్క్స్ ఉండడం ఇంపార్టెంట్. 120+ ఉండేలాగా టార్గెట్ పెట్టండి. ఇప్పుడు ఒకనికి 120+ వచ్చినాయంటే మనకు ఎందుకు రావు చెప్పండి, వాడు మనిషే మనం మనిషే కదా, వాడికి వచ్చినాయంటే మనకు ఎందుకు రావు, అది ఓకేనా. ఆలోచించుకోండి ఒకసారి. వాడు కష్టపడ్డట్టే మనం కష్టపడాలి అంతే గట్టిగా, అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సరే అన్ని పోస్టులు రాకపోయినా సరే పోస్టులు అయితే కొన్ని వస్తాయి కదా. మీకు కావాల్సింది ఒకటే పోస్టు, మీరు మీ ఒక్క పోస్టు కోసం గట్టిగా కష్టపడండి అంతే ఓకేనా. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఈ టెట్ డిఎస్సికి సంబంధించి మనది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఒకటే పైన చెప్తా చూడండి. అసలు
మీరందరూ ఇంగ్లీష్ మీద ఎంతోమంది ఫోకస్ చెయ్యరు అండి. మన స్టూడెంట్స్ ఎంత మంచిగా స్కోర్ చేసి ఎంత బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారో తెలుసా? ఇంగ్లీష్ మీద చాలామంది ఫోకస్ చేయరు. అరే బాబా అదే మనకు అర్థం కాదురా బాబా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం కావు నాకు అని చెప్పేసి అది పక్కన పెట్టేస్తారండి. కానీ మన స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ని మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ మీద ఓకేనా, ఇంగ్లీష్ మీద మంచి కాన్ఫిడెన్స్ వచ్చి మంచిగా కాన్సెప్ట్స్ అనే మొత్తం నేర్చుకున్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ రావడం జరిగింది. ఈ వీడియోకి కూడా కింద కామెంట్స్ వస్తాయి, చదువుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చేసినాయి కదా, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చదవండి, అర్థమవుతుంది. మన స్టూడెంట్స్ పెట్టే కామెంట్స్ మీ పెట్టి చేయకాదు, స్టూడెంట్సే పెడుతుంటారు కామెంట్స్. ఓకేనా, వాళ్ళకు జాబ్ వచ్చిన వాళ్ళు కానీ, టెట్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ, డిఎస్సిలో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. టెట్లో ఏందండి 30 మార్క్స్ టెట్లో, ఓకేనా. సో మళ్ళీ డిఎస్సిలో వెయిటేజ్, ఓకే. కాబట్టి సో టెట్ డిఎస్సిలో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి సింపుల్గా. మీరు ఏం చేయాలి, చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ విషయంలో చూడండి, ఎంతోమంది ఏం చేస్తారంటే బట్టి పడుతూ ఉంటారండి. అసలు టెన్సెస్ అన్నాం అనుకోండి, టెన్సెస్ స్ట్రక్చర్స్ మొత్తం బట్టి పడుతూనే ఉంటారు. బట్టి పడితే ఇంగ్లీష్ రాదు, బట్టి పడితే ఇంగ్లీష్ అసలే రాదు. ఇంగ్లీష్ అంటే కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. ఇంకోటి బుక్ చూడండి, టెక్స్ట్ బుక్ చదవాలి, టెక్స్ట్ బుక్ చదవాలంటారు. ఎవరు చెప్పిండి అసలు మీకు టెక్స్ట్ బుక్ చదవమని? ఇంగ్లీష్కి వేస్ట్ మెథడ్. టెక్స్ట్ బుక్ చదవకూడదు అసలే. కాన్సెప్ట్ నేర్చుకోండి. టెక్స్ట్ బుక్స్లో ఏమవుతుందంటే అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత ఉంటుంది, కాన్సెప్ట్ అనేది డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. కానీ మన క్లాసెస్లో మన యాప్లో ఎట్లుంటుందంటే ఒక కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా ఉంటుంది ఒకటే దగ్గర. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఫోకస్ చేయండి, బట్టి పట్టడం కాదు టెక్స్ట్ బుక్స్ని. అది వేస్ట్ మెథడ్ అసలు. ఓకేనా. ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్ వస్తే ఎట్లయినా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇంకా కాన్సెప్ట్ రాకపోతే మాత్రం వేస్ట్. టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఎక్సర్సైజ్ ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కాన్సెప్ట్ రాకపోతే మాత్రం వేస్ట్ మీకు. ఒకటి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి అంత వేస్ట్, టైం వేస్ట్ చేసుకోకండి అసలే. కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతే. అర్థమైందా? రైట్. అయితే చూడండి మన స్టూడెంట్స్ ఎంతమంది అంటే చూడండి అన్న, అసలు ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మీరు అడగండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన క్లాసులో చూసిన వాళ్ళని అడగండి క్లాసెస్ ఎట్లుంటాయి అని. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ అంటే, సార్ నేను మీ క్లాసెస్ విన్నాను సార్, చూసిన సార్ 25+ అట పెట్టగలిగింది వాళ్ళు కరెక్ట్గా. 25+, 30కి 25+ అంటే ఏంది అసలు ఇంగ్లీష్లో? ఓకేనా. చూడండి ఇక్కడ, థ్యాంక్ యూ సార్ మీ క్లాసెస్ విన్నాను, 23 వచ్చాయి సార్, 23 మార్క్స్. ఇక్కడ చూడండి ఒక అబ్బాయి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాకు ఇంగ్లీష్ ఏమి రాదు సార్, ఎంతలా అంటే 5 మార్క్స్ కూడా రావు సార్, అంటే మీ వీడియోస్తో 22 గెయిన్ చేశాను, కీ చూస్తే 22 వచ్చినాయట. 5 మార్క్స్ కూడా రాని పర్సన్ 22 ఎట్లా క్లీన్ చేసిండు? కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని. ఓకేనా. మీరు కనుక ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అండి. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు, అరే నాకు ఇంగ్లీష్ అర్థం కాదు, భయం సార్ అని భయపడుతూ ఉంటారు. అసలు అంత అవసరమే లేదండి, ఈజీగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ని. ఓకేనా. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా అసలు అవసరమే లేదు, సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు అన్ని కాన్సెప్ట్స్. బట్టి సిస్టమ్ ఉండదు మన దగ్గర క్లాసెస్లో. డెమో చూడండి అర్థమవుతుంది. ఓకేనా. ఇంకా చూడండి, సో ఓన్లీ మీ యూట్యూబ్ క్లాస్ ఫాలో అయిన సార్ టెట్లో నాకు పేపర్ 2 29 మార్క్స్ వచ్చినాయట. 29 మార్క్స్. మన దగ్గర మెథడాలజీ లేదు, కానీ మెథడాలజీ క్వశ్చన్స్ కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు. 29 మార్క్స్ గెయిన్ చేశారు. ఏంది అసలు ఈ స్కోరు? ఎట్లొచ్చిందంటారు మరి ఈ స్కోరు? ఓకేనా. కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల వచ్చిన స్కోర్. ఓకే, నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఓకే మీకు గనక ఈసారి సో డిఎస్సిలో టెట్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే నేను తీసుకోమని ఏం చెప్పట్లేదండి, ఫస్ట్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ పేరు, ఇంగ్లీష్ బై సందీప్ సార్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఇంకో ఇది యాప్ పేరు. అంటే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాను మీకు అక్కడ. అంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్లు ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కంటెంట్ పెట్టాను. ఆ కంటెంట్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అది పెట్టాను. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి అంతే. మీకోసం అని చెప్పేసి నేను తక్కువ అమౌంటే పెట్టాను. బయట కంపేర్ చేయండి, వేలు ఉంటాయి ఫీజులు. కానీ నేను మన యాప్లో అసలు ఒక్క కోర్సు కూడా 500 దాటి ఉండదు. ఓకేనా మీకు. ఎందుకంటే సో చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, 400 300 500 తోటే అందరికీ మంచి ఎడ్యుకేషన్ అందియాలి అని చెప్పేసి నేను ఈ డెసిషన్ అనేది తీసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి, ఓన్లీ టెట్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అది మనకు 300 ఓకే 299 ప్లస్ ఛార్జెస్ యాడ్ అవుతుంది.
యాప్ ఛార్జెస్ ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఇది 6 months అండి. డిఎస్సి టెట్ మొత్తం 6 months అనమాట. ఇది మీకు ఏంటంటే 399, మొత్తం కలిపి 420 రూపీస్ పడుతుంది అనమాట. ఓకేనా. బెస్ట్ ఉంటాయండి క్లాసెస్. ఫ్రీ డెమో చూడండి. ఫస్ట్ డెమో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. సార్ క్లాసెస్ అర్థమవుతున్నాయి, నమ్మకం వస్తుందంటేనే కోర్సు తీసుకోండి. మీకు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేస్తాం. అంటే ఫోన్పే లేకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉంటే చేస్తాం. యాప్లో మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది మళ్ళీ, రైట్. సో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత నోట్స్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి. వాటిని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొట్టుకుంటే డౌన్లోడ్ అవుతాయి. నోట్స్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి అన్నమాట. మీకు ల్యాప్టాప్ యాక్సెస్ కూడా ఉంది అండి. వాట్సాప్కి మెసేజ్ చేస్తే ల్యాప్టాప్ లింక్ కూడా పంపిస్తాం. ఇది మీకు కోర్స్ అనమాట. టెట్ కోర్సెస్ ఉన్నాయి, 1 month కోర్స్ ఉంది, టెట్ అన్నీ ఉన్నాయి అనమాట. అందులో ఈ 2 చూపిస్తాను, కానీ ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు బుక్ కావాలి అనుకుంటే చూడండి, బుక్ రాసానే ఉండే. ఓకేనా. ఎంతోమంది స్టూడెంట్స్ మన బుక్ తీసుకున్నారు, బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడం జరిగింది. ఈ బుక్ చూడండి మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అడగండి, తెప్పించుకోండి, అడిగి తెప్పించుకోండి బుక్ని. లేదంటే మన యాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ నెంబర్ కాల్ చేసి అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేము పంపించేస్తాం. యాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ బుక్ డిఎస్సి టెట్, ఓకేనా, సిటెట్, ఓకేనా, గురుకుల ఎగ్జామ్స్, ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా టీజీటీ, పీజీటీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఉపయోగపడుతుంది అండి. అన్నిటికి ఉపయోగపడుతుంది. ఈ బుక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, లేటెస్ట్. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ బుక్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ ఇంగ్లీష్ టు తెలుగులో, బైలింగ్వల్ బుక్ ఇది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మన టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, గత ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయని చెప్పి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి బుక్ చూడండి, లేకపోతే యాప్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 20 రూపీస్ పీడిఎఫ్ ఉంటుంది, 20 రూపీస్ పీడిఎఫ్ వస్తుంది. చూడండి, చెక్ చేయండి, చెక్ చేసి నచ్చితేనే అప్పుడు బుక్ ఆర్డర్ పెట్టుకోండి. యాప్లో ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, ఎట్లయినా తెప్పించేస్తారు వాళ్ళు. ఓకేనా. ఇది మీకు బుక్ తీసుకోవాలనుకుంటే ఇది ఎప్పటికీ నా దగ్గర ఉండాలి సార్ అనుకుంటే మీరు బుక్ తీసుకోవచ్చు నాన్న. ఓకేనా. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఒకటే పాయింట్ చెప్తున్నాను చూడండి అందరూ, మీరు ఈసారి మాత్రం అస్సలు వదలొద్దు అండి. మన స్టూడెంట్స్ చెప్తున్నాయి కదా, మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ చాలామందికి డిఎస్సిలో జాబ్ రావడం జరిగింది, మంచి జాబ్స్ వచ్చాయి అండి. హెచ్జిటీలో చాలామందికి జాబ్స్ వచ్చాయి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంతోమందికి అసలు ఇంగ్లీష్ మీద అవగాహన కూడా లేని వాళ్ళకి మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై చేయించాం వాళ్ళని. బెస్ట్ క్లాసెస్ ఇచ్చాం. కామెంట్స్ చదవండి మీరు. ఓకేనా. వీడియోస్ కింద, పోస్టుల కింద కామెంట్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. కాబట్టి ఈసారి మాత్రం అస్సలు వదలకండి. టెట్ డిఎస్సి టెట్లో కొట్టాము అంటే 25+ ఉండాలి మార్క్స్ ఇంగ్లీష్లో. నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా మీకు యూట్యూబ్లో. ఫ్రీగా ఏది ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, యూట్యూబ్లో ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూనే ఉన్నా ఫ్రీగా. అవి చూడండి. యాప్లో క్లాసులు వినుకుంటే ఇవి ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. డిఎస్సికి కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళా చేస్తా, ఏం కాదు, అవి కూడా చూసుకోండి. ఓకేనా. సో మీకు మాత్రం బెస్ట్ క్లాసెస్ ఇస్తాను అండి. ఓకే. యాప్లో మీరు కంటెంట్ క్లాసులు తీసుకొని వినండి, అంతే, మంచిగా వినండి, నీట్గా ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా వినండి, చాలు మంచి స్కోర్ వస్తుంది. డైలీ ప్రిపేర్ అవుతూనే ఉండాలి, అంతే. డైలీ 2 hours, మినిమం 2 hours చదువుకోండి, ఏం కాదు. మినిమం 2 గంటలు అయితే ఇంగ్లీష్కి పెట్టండి అన్న, వొకాబులరీ కానీ గ్రామర్ కానీ 2 గంటలు ఇంగ్లీష్కి పెట్టారు అంటే మీకు మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను స్టూడెంట్స్, ఈసారి జాబ్ కోల్పోయిన వాళ్ళు సరే అయిపోయింది, అది పక్కన పెట్టేసేయండి, గతం గదా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీ లైఫ్ మారాలి అంటే, మీకు మంచి జాబ్ రావాలి అంటే మీరు కష్టపడండి. కష్టపడినోడికి మాత్రమే ఫలితం ఉంటుంది. మంచిగా కష్టపడండి, మీకు జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. అంతేగాని మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఫోన్స్ వాడుకుంటూ చూశారు అంటే వేస్ట్ అయిపోతుంది. సో అంత ఈజీగా అయితే జాబ్ రాదండి, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. మీరు గట్టిగా చదివితే మాత్రం జాబ్ వచ్చే ఛాయిస్ లేదు ఇప్పుడు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఉంది, క్లాసెస్ వినండి మంచిగా. నెక్స్ట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, దాని క్లాసెస్ కూడా కావాలంటే తీసుకొని వినండి. ఓకేనా. కాబట్టి సో మనకి సరే 2026లో లేకపోయినా సరే మళ్ళీ అయితే ఉంటుంది కదా ఎట్లా ఒక డిఎస్సి. కాబట్టి దానికోసం మీరు మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా నాన్న. మీరు అస్సలు బాధపడకండి. ఓకేనా. మంచిగా ప్రిపేర్ అవ్వండి. అన్ని సబ్జెక్ట్స్ డైలీ చదువుతూనే ఉండండి, ఏం కదా వస్తుంది. సక్సెస్ అంత ఈజీగా రాదు, నాకైనా రాలే అంత సక్సెస్ ఈజీగా.
ఓకేనా. కాబట్టి మెల్లమెల్ల కష్టపడుతుంటేనే వస్తూ ఉంటుంది అండి. కాబట్టి డైలీ బుక్స్లో టచ్తోనే ఉండండి. ఇంగ్లీష్ మాత్రం 2 గంటలు చదవండి. కాన్సెప్ట్స్ వినండి ఒకసారి యాప్లో. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. మంచి బట్టి పట్టకుండా నేర్పిస్తూ ఉంటాను మీ క్లాసెస్. అవి చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా. అయిపోయింది, ఏదో అయిపోయిందండి. డిఎస్సి రాకున్నా పర్లేదు, అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సిలో మన జాబ్, మనకు ఒక జాబ్ కంపల్సరీ మనది కావాలి అంతే. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.